ఏమండి మేడం గారు? చెప్పండి మాస్టర్ గారు. మ్యాంగోతో ఎప్పుడూ చేసే రెసిపీసే కాకుండా ఇలా కొత్తగా మ్యాంగోతో జెల్లీ కేక్ చేస్తే స్మూతీగా, సిల్కీ టెక్స్చర్‌తో భలే ఉంటుంది. దీనికోసం ముందుగా బాగా పండిన 2 మీడియం సైజు మామిడి పండ్లను తీసుకోవాలి. వెయిట్ వైస్‌గా చెప్పాలంటే ఒక హాఫ్ కేజీ వరకు ఉంటాయి. వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక మిక్సర్ జార్ తీసుకొని మిక్సర్ జార్‌లో వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనకి గ్రైండ్ చేసుకున్న తర్వాత మ్యాంగో పల్ప్ అనేది ఈ విధంగా థిక్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఒక అరకప్పని వాటర్ పోసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక స్ట్రైనర్ హెల్ప్‌తో ఈ మ్యాంగో పల్ప్ అంతా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవడం వలన ఇందులో ఉన్న పీసెస్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. మనకి మ్యాంగో పల్ప్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇంకా చిక్కగా ఉంటే మీరు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసుకోవాలి. ఈ అగర్ అగర్ పౌడర్ అనేది మనకి బయట సూపర్ మార్కెట్‌లో గానీ, ఆన్‌లైన్‌లో గానీ అవైలబుల్ ఉంటుంది. ఉండలు లేకుండా విస్కర్‌తో ఈ అగర్ అగర్ పౌడర్ అంతా కలిసే విధంగా చక్కగా కలుపుకొని, ఇప్పుడు స్టవ్ పై పాన్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్‌ని ఒక ప్యాన్లో పోసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ మ్యాంగో జ్యూస్ అంతా ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏ బౌల్లో అయితే జెల్లీ కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో అలాంటి షేప్స్ ఉన్న బౌల్లోకి ఫిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ 2-3 రకాల బౌల్స్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను. 2 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి ఎంత చక్కగా ఆరిపోయిందో. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ మొత్తం కూడా నైఫ్‌తో లూజ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మ్యాంగో జెల్లీని మొత్తం కూడా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఈ విధంగా క్యూబ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఈ విధంగా కట్ చేసుకున్న మ్యాంగో జెల్లీ క్యూబ్స్‌ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే విధంగా మిగిలిన బౌల్స్‌లో ఏవైతే ఫిల్ చేసుకున్నామో అవి కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా జెల్లీ పీసెస్ అన్నీ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో హాఫ్ లీటర్ పాలను తీసుకొని అందులో 6-7 టేబుల్ స్పూన్ల పంచదార, అలాగే 1 టీ స్పూన్ అగర్ అగర్ పౌడర్ వేసుకొని ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. మనకి అగర్ అగర్ పౌడర్ ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం కలిపి పెట్టుకున్న పాలను ప్యాన్లో వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మనం బాయిల్ చేసుకున్న పాలను కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో క్యూబ్స్లలో ఫిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఫిల్ చేసుకొని ఒక 2-3 గంటల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి ఎంత చక్కగా జెల్లీ ఫామ్ అయిందో. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా జాగ్రత్తగా పీసెస్ కట్ చేసుకోవాలి. చూడండి, ఎంత చక్కగా మనకు మ్యాంగో జెల్లీ కేక్ అనేది వచ్చిందో. మరి ఈ మ్యాంగో జెల్లీ కేక్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మరి ఈ జెల్లీ కేక్ మీరు కూడా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్లో కామెంట్ చేయండి.